పదవీ విరమణ వీడ్కోలు ఘన సన్మాన సభ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పి కొట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేయుచున్న ఎస్తేర్ రాణి ఆమె భర్త రామకృష్ణకు సహా ఉద్యోగులు వేరువేరు శాఖలకు చెందిన ఉద్యోగులు బంధుమిత్రులు అభిమానుల మధ్య గజమాలతో సత్కరించి ఘన సత్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నా ఉద్యోగ జీవితమంతా నేను పుట్టిన మండలంలోని జరిగిందని, అప్పుడు ఇప్పుడు కూడా నా తోటి ఉద్యోగులు నాకు ఎంతగానో సహకరించారని, అలాగే ఇక్కడ నాయకులు అధికారులు కూడా ఎంతగానో సహకరించేవారని, ఉద్యోగ రీత్యా వేరువేరు చోట్లకు బదిలీపై వెళ్లిన నేను పనిచేసిన చోట ఉన్న నా అభిమానులు రోజు ఫోన్ ద్వారా పలకరించేవారని, నేను ఎక్కడ పనిచేసినా అక్కడ నాయకులందరూ నాకు సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని, ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నా ఉద్యోగ జీవితకాలం అంతా సాఫీగా జరిగిందని, ఇకపై కూడా మీ అందరి పలకరింపులతో నా జీవితం గడపాలని ఆశిస్తున్నానని అన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన నా సహ ఉద్యోగులకు, నేను పనిచేసిన మండల పరిధిలో గల ఉద్యోగులకు, నాయకులకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. నా హృదయపూర్వక నమస్కారం. నేను 4/2/85 ఎన్నమ్మ జాయిన్ అయ్యానండి. 40 సంవత్సరాలు పూర్తయింది. అయితే నా సర్వీస్ అంతా ఎక్కువ కాకినాడలోనే జరిగింది. దగ్గర 30 సంవత్సరాల సర్వీస్ అంతా కాకినాడలోనే చేశాను. నేను ఇలా 40 సంవత్సరాలు పూర్తి చేయడానికి కూడా కారణం మా హస్బెండ్ సహకారం ఎక్కువ ఉంది. మా హస్బెండ్ దగ్గర ఉండి నాకు సహకరించకపోతే నేను ఇలా ముందుకి ఈ సంవత్సరం చేయలేను కూడా. తర్వాత మా పిల్లలు కూడా నాకు ఎదిగిన తర్వాత నాకు సహాయం చేశారు. మా పిల్లలు మా కుటుంబంలో నేను చేశాను. ఆ తర్వాత డిపార్ట్మెంట్ పరంగా కూడా డాక్టర్స్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇప్పుడు శ్రీబాబు ఎంపీపీ గారు ఫస్ట్ అపాయింట్మెంట్ పిల్లలందరూ నేను 20 years సర్వీస్ చేశాను. అక్కడ 28 పైనే ఎంపీపీ గారు కూడా నాకు చాలా అన్ని రకాలుగా సహాయం చేసేవారు. ఒక ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, తర్వాత మాకు ఏది వచ్చినా మాకు సలహాలు ఇస్తూ మాకు మా వెంటే ఉండి మాకు చాలా సహకరించేవారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది సంవత్సరం 5 నెలలు అయినా సరే మా డాక్టర్ నిజంగా నా కొడుకే రాజశేఖర్ గారు నాకు మూడో కొడుకు. నిజంగా చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా. మేము ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేడం గారు లేరు అయినప్పుడు సార్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీరు ఎందుకంటే మీరు ఇంత సొంతం సర్వీస్ చేస్తారు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, ఏం భయపడే పని లేదని ఆ మాట నిలబెట్టుకున్నారు. నా కష్ట సుఖం నా వీధుల్లోనే కాదు, నాకు కుటుంబ పరంగా కూడా చాలా సలహాలు ఇచ్చి, ఒక వైద్య పరంగా కూడా నాకు ఇంట్లో ఎవరికైనా బాగోపోయినా సార్ ఇదేం చెప్తే ఎంతో ఓపికతో ఎంత నైట్ టైం చెప్పినా మెడిసిన్ రాసి ఇవ్వటం, ఇది వెయ్యండి జాగ్రత్తగా అని చెప్పడం చేసేవాడు. నిజంగా నా కొడుకులు ఇద్దరు దూరంగా ఉన్నా సరే డాక్టర్ గారు మాత్రం నాకు చాలా సహాయం చేశారు. ఆయన చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, వందనాలు చెప్పుకుంటున్నాను. తర్వాత మేడం గారు విషయానికి వస్తే నాకు కూతురు లేని లోటు తీర్చారు. నేను కూతురుగానే చూశాను. ఆడపిల్లలందరినీ నేను కూతురుగానే భావించేదాన్ని. ఇక్కడ మాత్రం సంవత్సరం 5 నెలలు అయినా ఎంతో 5-6 సంవత్సరాల అనుబంధం కలిగిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇచ్చిన నాకు ప్రేమాభిమానాలే నేను చేయగలిగాను. ఇక్కడ అంత సంతోషం ఉండగలిగాను. తక్కువే సమయం, కానీ మాకున్న అనుబంధాన్ని బట్టి అలాగా నన్ను చూసుకున్నారు అంత ప్రేమగా మేడం గారు, సార్ కూడాను. తర్వాత కోటనందూరు మా యామిని మేడం గారు, సుధాకర్ గారు కూడా నాకు చాలా సహకరించేవారు. ఒక రిపోర్ట్ విషయంలో కానీ ఏ విషయంలో నాకు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళు కూడా మాట్లాడారు. తర్వాత తాతబాబు, రాంబాబు, తర్వాత వీళ్ళందరూ, శ్రీబాబు, వీళ్ళందరితో నేను కలిసి చేశాను. వాళ్ళందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. తర్వాత టీచర్ గారు వచ్చారు, జయప్రద టీచర్ గారు. ఒకసారి పైకి రండి. 2 టీచర్ గారు నేను ఎలా చెప్పిన వెంటనే వచ్చే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి అండి. నేను మొన్నటి వరకు వెస్ట్ గోదావరిలో టీచర్గా జాబ్ చేశాను. ఇంటర్ డిస్టిక్లో ఇక్కడ సుభద్రాంపేటలో ప్రస్తుతానికి చేస్తాను. మరి రాణి గారు ట్రైన్లో, నేను కూడా తెల్లవారుజామున ట్రైన్ ప్రయాణం నిడదవోలు వెళుతూ ఉండేదాన్ని. వారానికి 2 times కానీ 3 times కానీ. ఆ ట్రైన్లో రాణి గారు కూడా వెళుతూ ఉండేవారు. అలాగా మా పరిచయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నన్ను ఒక సొంత చెల్లిగా ఎంతో ప్రేమగా, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ గుడ్ మార్నింగ్ రాణి గారి దగ్గర నుంచి నాకు వస్తుంది.
నిజంగా మీ అందరూ ఆవిడ గురించి చాలా బాగా మాట్లాడారు. అదంతా కూడా సత్యమే. నిజంగా చాలా ప్రేమగల వ్యక్తి. మరి దేవుడు వారిని అలాగే మరి వారి హస్బెండ్ని ఎంతగానో దీవించి ఇద్దరు మంచి బిడ్డల్ని ఇచ్చి వారిని ప్రయోజకులుగా చేసి మరి నిజంగా 40 సంవత్సరాల సర్వీస్ ఆవిడ పూర్తి చేసుకోవటం అంటే మరి మామూలు విషయం కాదు. మరి వైద్య వృత్తి అనేది ఎంతో మరి మంచి వృత్తి. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఆర్ఎంపీ డాక్టర్సే. అది ఎంతో మరి డెడికేటెడ్ వృత్తి. అది ఎంతో మందికి సేవ చేసే అదృష్టం. మరి అటువంటి అదృష్టం ఆవిడకి దక్కింది. నిజంగా రిటైర్ చాలా నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆవిడ యాక్సిడెంట్ 2 టైమ్స్ అవ్వటం నాకు తెలుసు. అలా కాలు మెక్కుతూ కూడా ట్రైన్ ఎక్కి ఆవిడ జాబ్ చేశారు. నేను ఆటోలో వస్తున్నప్పుడు నా ముందు ఆటోలో ఆవిడ కూడా వస్తూ ఉండేవారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. దేవుడు ఇంకా మరి ఆవిడకి మంచి ఇరువురికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి వారి యొక్క శేష జీవితం ఆనందంగా సాగిపోవాలని. టైం అయినా సరే నాకు కొట్టం పిఎస్సి స్టాఫ్ అందరూ చాలా చాలా సహకరించారండి. ముఖ్యంగా హెచ్వి గారు, జ్యోతి. నేను వచ్చిన తర్వాత నాకు అసలు నిజంగా నాకు వర్క్ కూడా సరిగా తెలియదు. ఇప్పుడు ఈ యాప్లు అన్నీ కొత్త. నాకు దుగ్దూరులోనే యాప్లతో మొదలైంది. కానీ అక్కడ సురేష్ గారు నాకు చాలా ఎంపీహెచ్ గారు చాలా సహాయం చేసేవారు. ఒక రిపోర్ట్ విషయంలో కానీ. తర్వాత కృష్ణవేణి ఏఎన్ఎం గారు ఏదన్నా ఎందుకు మేడం నేను ఉన్నాను కదా నేను చేస్తానని చెప్పి అప్పటికే నాకు అసలు వర్క్ తక్కువే, యాప్లే వచ్చేవి కాదు. కానీ అక్కడ వాళ్ళందరూ చాలా చాలా సహకరించారు. దుగ్ధుల స్టాఫ్ అందరూ అంతమంది దుగ్ధుల నుంచి రావడం కూడా నాకు అంత దూరం నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఎమ్మెల్యే, తర్వాత బేబీ కూడా ఎమ్మెల్యేచ్వి. వీళ్ళందరూ జ్యోతి అయితే ఇంకా నా సొంత చెల్లి కంటే ఎక్కువ నన్ను ప్రేమించింది. సో వచ్చిన తక్కువ టైం అయినా వర్క్ విషయంలో నేను ఉన్నాను, మీరు బాధపడకండి మేడం నేను చూసుకుంటాను అని ఆవిడే చూసుకునేది పాపం. నిజంగా ఫీల్డ్ కూడా బండి మీద చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి చేసింది. జ్యోతికి కూడా మేము చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మా జ్యోతి హెచ్వికి దుగ్ధుల స్టాఫ్ ఏఎన్ఎంస్ కూడా అందరూ వచ్చారు. చాలా చాలా సంతోషం అందరికీ. నేను నిజంగా ఇప్పుడు రిటైర్ అవి నేను సంతోషం కంటే రిటైర్ అవుతున్న సంతోషం కంటే బాధ ఎక్కువగా ఉంది. ఎందుకంటే నాకు ఇంట్లో ఉండిపోవాలి ఇంకెక్కడి నుంచి. మీరు ఎవరో కనబాటన్న బాధ ఎక్కువైపోయింది. సంతోషం కంటే అందరినీ మిస్ అవుతానన్న బాధ కొంచెం చాలా ఎక్కువ ఉంది నాకు ఆ విషయంలో ఇదేనే. అందుకనండి ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చిన అందరికి పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు కొంచెం ఎలా చెప్పండి చిన్న కొంచెం ఓకే ఎలా చూడండి ఒకసారి. నా ఒకసారి మేడం గారు ఎలా చూడండి మేడం గారు ఒకసారి. ఎలా చూడండి ఒకసారి. ఒకసారి